జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శాంభవి మోడల్ స్కూల్ ఆవరణలో మండల లీగల్ సర్వీస్ అడ్వైజర్ కృష్ణమోహన్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి, లీగల్ సర్వీస్ చైర్మన్ రఘురాం, సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వందే మాతర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, విద్యా హక్కు తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జీవన విధానం ఇతరులు చూసి ఆదర్శంగా తీసుకునేలా ఉండాలన్నారు. టీనేజీలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, 3 టౌన్ సిఐ విద్యాసాగర్లు పాల్గొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి న్యాయసేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ వారి అధికారుల మేరకు నడుచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే గ్రామాల్లో తిరిగి ప్రజలకి, సామాన్యులకి, విద్యార్థులకి అందరూ కూడా న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి వారికి చట్టాల వల్ల కనీస అవగాహన కల్పించడం, అలాగే ఈ కక్షిదారులు ఎవరిని కదా కోర్టుకు వచ్చినట్లయితే వారికి లోకాతులో వాళ్ళకి ఏదో సెటిల్ చేసుకున్నట్టుగా చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఎందువల్ల దానిలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనం సివిల్ కోర్టు కనుక సివిల్ కేసు కనుక లోకాతులో ఇవ్వాల్సినట్లయితే కోర్టు ఫీజు ఏమన్నా తిరిగి ఇచ్చేస్తారు. మామూలుగా అయితే ఒక కోర్టు నుంచి మరో కోర్టుకి అప్పీల్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, రివిజన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి న్యాయ లోకాలతో కనుక మీరు మీ కేసు పరిశీలించినట్లయితే మరి అప్పీల్ ఉండదు. అంతలాంటి సౌకర్యం ఉంది. ఇది మీరు ఉపయోగించవచ్చు. కానీ మీ చుట్టుపక్కల ఎవరిలో ఉన్నట్లయితే వారికి తెలియపరచండి. అలాగే మీరు కూడా ఈ ఫోక్సో యాక్ట్ మీద, బాల్య వివాహాల చట్టం పైన, ఇంప్లిమెంట్ టెక్నాలజీ యాక్ట్ మీద వాటి మీద మీకు అవగాహన చాలా అవసరం.